అదేవిధంగా శాంతి భద్రతలు ఎక్కడైనా ప్రపంచంలో పెట్టుబడులు రావాలంటే దేశంలో శాంతి భద్రతలు ఉండాలి. శాంతి భద్రతలు లేని దేశానికి పెట్టుబడులు రావు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దిన పోలీసింగ్ వ్యవస్థ ఈరోజు మనకు ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే నిర్వహించిన సర్వేలలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యంత పకడ్బందీ శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మనం మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇదే కాదు, డ్రగ్స్ను నియంత్రించడంలో కూడా ప్రపంచ దేశాలు పోటీ పడితే మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి బహుమతి వచ్చింది. మన అధికారులు దుబాయ్లో ఆ మొదటి స్థానాన్ని, గుర్తింపును, గౌరవాన్ని స్వీకరించడం జరిగింది. అందుకే ఈనాడు మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడమే కాదు, ఈరోజు డ్రగ్స్, గంజాయి యువతను నిర్వీర్యం చేస్తుంది. పాఠశాల స్థాయిలోనే ఈ సమస్యను మనం కళ్ళతో చూస్తున్నాం. అందుకే ఈరోజు డ్రగ్స్, గంజాయిని నియంత్రించడమే కాదు, ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచనతోని పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సంపూర్ణమైన అధికారులని, వాళ్ళకు అధికారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్ళు కానీ, డ్రగ్స్ వినియోగించే వాళ్ళు కానీ కాలు పెట్టాలంటే వెన్నులో చలి జ్వరం వచ్చే విధంగా ఈనాడు మన పోలీసులు పనిచేస్తున్నారు. ఇదే కాదు, సైబర్ క్రైమ్ మీకు తెలుసు. ప్రతిరోజు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వాళ్ళని ఎంతో మందిని టీవీలో, పేపర్లలో చూస్తున్నాం. ఈరోజు సైబర్ క్రైమ్లో నష్టపోయిన వాళ్ళను కోట్లాది రూపాయలను రికవరీ చేయడమే కాకుండా దేశంలో అత్యంత పకడ్బందీ సైబర్ క్రైమ్ను నియంత్రించే వ్యవస్థ ఈనాడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్నందుకు వాళ్ళని అభినందించడమే కాదు, ఇంత గొప్పగా మనం శాంతి భద్రతలను కాపాడుతున్నామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను, నేను ఆనందిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలోనే భారత్ సమ్మిట్ను మనం నిర్వహించుకోవడం జరిగింది. భారత్ సమ్మిట్ ద్వారా దాదాపుగా 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హైదరాబాదు నగరానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన అంశాలను, పరిపాలనలో సరళీకృతమైన విధానాలను, అదేవిధంగా ఇక్కడ ఉన్న శాంతి భద్రతలను, ప్రభుత్వం ఇస్తున్న అనుమతులతో పాటు ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ప్రజాస్వామిక వ్యవస్థలను బలోపేతం చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గురించి భారత్ సమ్మిట్లో 100 పైగా దేశాలు పాల్గొని 3 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా గమనించి వాళ్ళు అభినందించడమే కాదు, 100 దేశాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, హైదరాబాదు నగరం గురించి వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఈరోజు మీకు తెలుసు, ప్రపంచ సుందరి పోటీలు అందాల పోటీలు కాదు, ఇది తెలివికి, పరిజ్ఞానికి, ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొప్ప సంపద ఉన్నది. గుడులకు సంబంధించి కానీ, ప్రకృతి సౌందర్యం కానీ మన ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, అదేవిధంగా యాదగిరి గుట్ట టెంపుల్, ఈరోజు హైదరాబాద్లో చౌమల ప్యాలెస్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, చార్మినార్ ప్రాంతంలో ఉన్న చుడీ బజార్ కావచ్చు, లాడ్ బజార్ కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలను, అదేవిధంగా ఈ అంతర్జాతీయ స్థాయిలో మన ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్స్ని అన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈరోజు ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోనే ఒక్క గొప్ప పిల్లల మర్రిగా పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రిని ఈ పర్యాటకులు వచ్చి చూడడం జరిగింది. ఈరోజు 108 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనడం జరిగింది. 25 రోజులు ఇక్కడ అన్ని రకాలుగా రక్షణ కల్పించి అన్ని ఏర్పాట్లను మన టూరిజం డిపార్ట్మెంట్ చేయడం ద్వారా ఈరోజు ప్రపంచానికే హైదరాబాదు నగరం, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన కేంద్రంగా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు రక్షణ కల్పిస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటించవచ్చు. ఈ రాష్ట్రంలో పర్యాటకులు చూడడానికి అద్భుతమైన కట్టడాలతో పాటు ప్రకృతి సౌందర్యం ఉంది అని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది.
టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని అద్భుతంగా నిర్వహించిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. 1947 15 ఆగస్టు నాడు స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు మనము ఈ స్వేచ్ఛను ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రాన్ని పూర్తి